అనగనగా ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో రకాల పక్షులు, జంతువులు సంతోషంగా జీవించేవి. ఆ అడవిలో పావురాళ్ళ ఒక పెద్ద గుంపు ఉండేది. ఆ గుంపుకు నాయకుడు ఒక తెలివైన పావురం. అతని పేరు చిత్రగ్రీవుడు. చిత్రగ్రీవుడు చాలా తెలివైనవాడు. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే నాయకుడు. అతని నాయకత్వం వల్ల అన్ని పావురాలు అతనిని చాలా గౌరవించేవి. ఒకరోజు ఉదయం పావురాల గుంపు ఆహారం కోసం ఆకాశంలో ఎగురుతూ వెళ్తున్నాయి. చాలా దూరం ఎగిరిన తరువాత అవి ఒక పెద్ద చెట్టు దగ్గరికి వచ్చాయి. ఆ చెట్టు కింద నేల మీద చాలా బియ్యం గింజలు చల్లబడి కనిపించాయి. ఆ బియ్యం గింజలు చూసి కొన్ని పావురాలు చాలా ఆనందపడ్డాయి. అయ్యో, ఎంత బియ్యం గింజలు ఉన్నాయి! మనం వెంటనే దిగిపడి తినేద్దాం అని ఒక పావురం చెప్పింది. అది విన్న చిత్రగ్రీవుడు కాస్త అనుమానంగా చూశాడు. ఇది కొంచెం విచిత్రంగా ఉంది అని చిత్రగ్రీవుడు అన్నాడు. అడవిలో ఇలా బియ్యం గింజలు ఎవరు చల్లుతారు? ఇందులో ఏదైనా ఉచ్చు ఉండొచ్చు అని చిత్రగ్రీవుడు అన్నాడు. కానీ కొన్ని పావురాలు అతని మాట వినలేదు. అయ్యో నాయకుడా, మనం చాలా ఆకలితో ఉన్నాం. ఇంత మంచి ఆహారం కనిపిస్తే వదిలేస్తామా అని చెప్పాయి. చిత్రగ్రీవుడు కొద్దిసేపు ఆలోచించాడు. గుంపు చాలా ఆకలితో ఉందని అతనికి తెలిసింది. సరే అని అన్నాడు. కానీ అందరూ జాగ్రత్తగా ఉండండి అన్న వెంటనే పావురాలు గుంపు కిందకి దిగి బియ్యం గింజలు తినడం ప్రారంభించింది. అవి తినడం మొదలుపెట్టగానే ఒక పెద్ద వల పైకి లేచింది. అది వేటగాడి ఉచ్చు. అన్ని పావురాలు ఒక్కసారిగా భయపడ్డాయి. అయ్యో, మనం చిక్కుకుపోయాం అని ఒక పావురం ఏడ్చింది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని మరొక పావురం అంది. అప్పుడు కొంత దూరంలో ఒక వేటగాడు చెట్టు వెనక నుండి బయటకు వచ్చాడు. అతను ఆనందంగా నవ్వుతూ చెప్పాడు, హ హ హ హ, ఈరోజు నాకు మంచి వేట దొరికింది అని అనుకున్నాడు. పావురాలందరూ చాలా భయపడ్డాయి. కానీ చిత్రగ్రీవుడు మాత్రం భయపడలేదు. అతను వెంటనే ఒక ప్లాన్ ఆలోచించాడు. అందరూ నా మాట వినండి అని చిత్రగ్రీవుడు గట్టిగా అన్నాడు. మనమంతా కలిసి ఒకేసారి రెక్కలు కొట్టాలి, వలతో పాటు ఎగరాలి అని అన్నాడు. పావురాలు ఆశ్చర్యపోయాయి. వలతో ఎలా ఎగరగలం అని ఒకటి అడిగింది. చిత్రగ్రీవుడు అప్పుడు చెప్పాడు, మనమంతా కలిసి పనిచేస్తే ఏ పని అయినా సాధ్యం. ఒంటరిగా ప్రయత్నిస్తే కుదరదు. అందరూ ఒకేసారి రెక్కలు కొట్టండి అని చెప్పాడు. అన్ని పావురాలు చిత్రగ్రీవుడి మాట నమ్మాయి. అప్పుడు చిత్రగ్రీవుడు 1, 2, 3 అని లెక్కబెట్టాడు. అంతే, అన్ని పావురాలు ఒకేసారి రెక్కలు కొట్టాయి. అవి వలతో పాటు గాల్లోకి ఎగిరిపోయాయి. వేటగాడు ఇది చూసి ఆశ్చర్యపోయాడు. అయ్యయ్యో, ఇవి వలతో ఎగిరిపోయాయి అని అతను అరిచాడు. అతని పావురాళ్ళ వెంట పరిగెత్తాడు. కానీ పావురాలు చాలా ఎత్తుగా ఎగిరిపోయాయి. కొంతసేపటికి వేటగాడు అలసిపోయి వెనక్కి తిరిగిపోయాడు. ఇప్పుడు పావురాలు ఇంకా వలలోనే ఉన్నాయి. వాటికి బయటపడటం కష్టంగా ఉంది. అప్పుడు చిత్రగ్రీవుడు అన్నాడు, నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. అతను ఒక ఎలుక. అతని పేరు హిరణ్యకుడు. అతను ఈ వలని కొరికి మనల్ని విడిపిస్తాడు అని అన్నాడు. అన్న వెంటనే పావురాళ్ళ గుంపు ఒక చిన్న అడవి దగ్గరకు ఎగిరి వెళ్ళింది. అక్కడ నేలలో ఒక చిన్న రంధ్రం ఉంది. అది హిరణ్యకుడి ఇల్లు. చిత్రగ్రీవుడు గట్టిగా పిలిచాడు, హిరణ్యక, నా స్నేహితుడా, బయటికి రా అని అరిచాడు. లోపల నుంచి ఒక చిన్న ఎలుక బయటికి చూసింది. ఎవరు అని అడిగింది. నేను చిత్రగ్రీవుడు అన్నాడు పావురాల నాయకుడు. అది విని హిరణ్యకుడు వెంటనే బయటికి వచ్చాడు. కానీ పావురాలు వలలో చిక్కుకున్నట్టు చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఇది ఏమిటి అని అడిగాడు. చిత్రగ్రీవుడు మొత్తం కథ చెప్పాడు. దయచేసి ఈ వలని కొరికి మమ్మల్ని రక్షించు అని అన్నాడు చిత్రగ్రీవుడు. హిరణ్యకుడు వెంటనే పని ప్రారంభించాడు. అతను తన పదునైన పళ్ళతో వలని కొరకడం ప్రారంభించాడు. మొదట అతను చిత్రగ్రీవుడి దగ్గర
వల కొరకబోతున్నాడు. అప్పుడు చిత్రగ్రీవుడు వెంటనే ఆపేశాడు. ముందుగా నా పావురాలను విడిపించు, చివరికి నన్ను విడిపించు అని అన్నాడు. అప్పుడు హిరణ్యకుడు ఆశ్చర్యపోయాడు. నువ్వు నాయకుడివి, ముందుగా నిన్నే విడిపించాలి కదా అని అడిగాడు. అప్పుడు చిత్రగ్రీవుడు నవ్వుతూ చెప్పాడు, నాయకుడి పని తన ప్రజలను ముందుగా రక్షించడం. వాళ్ళు సురక్షితంగా ఉంటేనే నాయకుడు సంతోషంగా ఉంటాడు అని అన్నాడు. హిరణ్యకుడు చిత్రగ్రీవుడి మంచితనం చూసి చాలా సంతోషపడ్డాడు. అతను వెంటనే అన్ని పావురాల వలని కొరికి వాటిని విడిపించాడు. చివరిగా చిత్రగ్రీవుడిని కూడా విడిపించాడు. అన్ని పావురాలు చాలా ఆనందపడ్డాయి. మన ప్రాణాలను కాపాడినందుకు ధన్యవాదాలు అని హిరణ్యకుడిని చెప్పాయి. చిత్రగ్రీవుడు అన్నాడు, ఇది మన అందరి సహకారం వల్లే సాధ్యమయ్యింది. మనం కలిసి పనిచేసినప్పుడు ఏ సమస్యనైనా జయించగలం అని చిత్రగ్రీవుడు అన్నాడు. అన్ని పావురాలు అంగీకరించాయి. ఆ రోజు నుంచి ఆ అడవిలో ఒక గొప్ప పాఠం అందరికీ తెలిసింది. ఐకమత్యం ఉంటే ఏ ప్రమాదాన్నైనా జయించవచ్చు. మంచి నాయకత్వం ఉంటే గుంపు ఎప్పుడూ కాపాడబడుతుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, ఐకమత్యంలో బలం ఉంది. తెలివైన నాయకత్వం మనల్ని ప్రమాదాల నుండి కాపాడుతుంది. ఇలా చిత్రగ్రీవుడి తెలివి వల్ల అన్ని పావురాల ప్రాణాలు దక్కించుకున్నాయి.